దావోస్ పర్యటన మొత్తం బ్రహ్మాండం జరిగింది. లోకేష్ అన్న గారితో దావోస్ పర్యటన కూడా జరిగింది. 3 రోజుల పర్యటనలో ఎన్నో విషయాలు, కొత్త విషయాలు నేర్చుకోవడం జరిగింది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. మొత్తం కలిపి దావోస్ అంటే చిన్న ప్రాంతం, అది విలేజ్. జ్యూరిక్ దిగితే అక్కడి నుంచి 2 hours పోతే ఈ దావోస్ చిన్న ఊరు ఉంటుంది. ఎందుకు ఎకనామిక్ ఫోరం అక్కడ పెడతారంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అక్కడే ఎందుకు పెడతారంటే, ఎవరైతే దావోస్ వాసు ఉన్నాడో ఆయన అమెరికాలో ఉండి అక్కడ బ్యాంకర్గా పనిచేసి అక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది అక్కడి నుంచి పెట్టడం జరిగింది. కాబట్టి అక్కడ దావోస్ నుంచి మరి ఆల్ ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, పొలిటీషియన్స్ అండ్ ఆల్సో ద టాప్ 1000 కంపెనీస్ ఏదైతే ఉందో ఇన్ ద వరల్డ్, అందరూ కూడా అన్నీ కూడా అక్కడ వచ్చి వాళ్ళ ఇది డిస్ప్లే చేసుకొని మనం కూడా ఇక్కడి నుంచి ఆంధ్ర హౌస్ అని పెట్టాం. దాన్ని హౌస్ అంటారు. దగ్గర పెట్టే ఇవన్నీ కూడా ఇండియా హౌస్, ఆంధ్ర హౌస్, కర్ణాటక హౌస్, ఇట్లా అన్నీ పెడతారు. పెట్టినప్పుడు మన ఆంధ్ర హౌస్ నుంచి కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న, భరత్ గారు ముగ్గురు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అట్లనే రామ్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. తద్వారా మీద వేరే సెక్రటరీస్, హైయర్ ఆఫీసర్ రావడం జరిగింది. అక్కడ కూడా ఎంత చక్కగా అంటే అన్ని కంపెనీస్తో పర్సనల్, అసలు చలి గురించి చెప్పాలి. ఇట్స్ ఆల్మోస్ట్ మైనస్, నేను దిగినప్పుడు -3, థర్డ్ డే -8. ఈ చల్లో కూడా మరి బాబు గారు, అట్నే లోకేష్ గారు, భరత్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు ఎంత పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టారు. అన్ని కంపెనీస్కి చంద్రబాబు గారు బ్రేక్ఫాస్ట్ హోస్ట్ చేశారు. మార్నింగ్ 7:30, -8 to 10 degrees. దాంట్లో వెళ్ళి ఆడ కూర్చొని చూసాం ఏ రకంగా ఒక ఆంధ్రప్రదేశ్, రేజింగ్ ఆంధ్ర, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవన్నిటి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదో 130 మంది 140 మంది కూర్చో ఉంటారు. దాంట్లో క్వశ్చన్స్ అడుగుతారు, సార్ ఆన్సర్ ఇస్తారు. సార్ కూడా అది ఏం చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్ చేస్తున్నాం, ఏ రకంగా పోతున్నాం, ఏం సబ్సిడీ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్లు పెట్టుబడి పెడితే టైలర్ మేడ్ జీవో ఫర్ యూ అంటే ల్యాండ్ ఫ్రీకి ఇస్తారా, లేకుంటే ఎల్సిడి సబ్సిడీ ఉంటుంది, దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సబ్సిడీస్ ఏంది, జిఎస్టీ సబ్సిడీస్ ఏంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారన్నమాట. చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏ రకంగా తెచ్చి మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఈ రకంగా దగ్గర 1,00,000 కోట్ల పైన ఈరోజు దీనికి వచ్చిందంటే నిజంగానే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న కష్టం, కూటమి ప్రభుత్వం కష్టం అని చెప్పి తెలియజేసుకున్నాను. అట్నే నేను కూడా పోయినప్పుడు గ్రీన్కో వాళ్ళని కలిసి అనిల్ గారితో కలిసి మాట్లాడినప్పుడు వారు చెప్పారు, దే ఆర్ కమింగ్, స్పేస్ సిటీ అని వస్తుంది మన దగ్గర 2,600 చిన్న ఎకరాల్లో స్పేస్ సిటీ అని తొట్టమేట రాబోతుంది. దాంట్లో మరి గ్రీన్కో అనే సంస్థ, అనిల్ గారు నా మంచి స్నేహితుడు, వారు దగ్గర ఒక 500-600 కోట్లు పెట్టుబడి పెట్టి 300 ఎకరాలు తోని రాకెట్ లాంచింగ్ ప్యాడ్స్, రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా అక్కడ పెడదాం కాళేశ్వరంలో మాట్లాడడం జరిగింది. అట్నే ఎన్టీపీసీఎల్, బిహెచ్ఎల్ ఎవరికైతే ల్యాండ్ ఇచ్చున్నామో దాంట్లో 700 చిల్లర ఎకరాలు, దాంట్లో 40 ఎకరాల్లో మీరు పెట్టుకోండి. అది తీసేసిన తర్వాత దగ్గర 600 చిల్లర ఎకరాలు, 660-670 ఎకరాలు వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని కూడా వేస్ట్ ఉంది కాబట్టి దాన్ని కూడా తీసుకొని మరి ఇక్కడున్న వాళ్ళతో కూడా మాట్లాడి నేను కూడా చెప్పాను, ఫలానా దగ్గర ఉంది సార్ ఇవన్నీ చేయొచ్చు అంటే అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెప్పడం జరిగింది, వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పడం జరిగింది. దాన్ని కూడా హెలికాప్టర్ బిల్డింగ్ ఏవైతే చాపర్స్ చేస్తారో ఆ చాపర్స్కి ఏవైతే యూనిట్స్ ఉంటాయో దానికి టైలెంట్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, రెక్కలు కావచ్చు, ముందు మిషన్స్, ఇవన్నీ కూడా ఏ రకంగా ప్లాన్ చేసుకుని అక్కడ అది కూడా వాళ్ళకి ఇవ్వాలని ఒక ఆలోచనలో వారు ఉన్నారు. అంటే జిఎంఆర్ గ్రూప్ అధినేత మరి రాజు గారిని, డిఎస్సి రాజు గారిని కలవడం జరిగింది. ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ మనకున్న దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని మళ్ళా ఎట్లా దాన్ని ఇంటర్నేషనల్ వేలో ఎట్లా చేయాలో అనేది కూడా మాట్లాడడం జరిగింది. అట్నే రామ్ గారితో కలవడం జరిగింది, సెంట్రల్ మినిస్టర్ రామ్ గారితో కలవడం జరిగింది, వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మనకి ఇక్కడికి ఏ రకంగా తేవాలి, ఎక్కువ మన దగ్గర నుంచి కడప ఆ ఏరియా నుంచి ఎక్కువగా ఖతార్ పోతుంటాం, ఖతారు, దుబాయ్, లేక ఆ ఏరియాలో ఎక్కువ పనిచేసే పరిస్థితి ఉంది.
వాళ్ళందరినీ కూడా ఎట్టా ఇస్తే ఎక్కడో హైదరాబాద్ దిగుతారో చెన్నై దిగుతారో వస్తుంటారు. ఇక్కడే ఇస్తే ఇంకా ఎక్స్ట్రా వింగ్ డెవలప్ చేసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి లెటర్స్ అలా ఇవ్వడం జరిగింది. చాలాసేపు వాళ్ళ గురించి రామ్తో కూడా కూడా జరిగింది, కూర్చొని మాట్లాడింది. అట్టనే డీకే ఓవర్గా దీపారాధన చేసేదానికి పెడతా ఉన్నాం. పిల్లలుగా ఆడుకోవడానికి ఆహ్వానకరమైన థింగ్స్ పెడతా ఉన్నాం. అక్కడ కూడా దగ్గర ఒక నాకు తెలిసి నాకు కరెక్ట్ నెంబర్ తెలియదు కానీ అరౌండ్ 10 to 15 feet శివుడు విగ్రహం కూడా వస్తూ ఉంది. అదంతా కూడా సాలిపురుగు. మన థీమ్ ఏంటంటే శ్రీకాళహస్తి. హస్తి, వేణుగు, శ్రీ సాలిపురుగు, పాము, సర్పం 3 కలిపి శ్రీకాళహస్తి థీమ్తో అక్కడ చేస్తున్నాం. ఈ కిడ్స్ ప్లే ఏరియాస్ కానీ అవన్నీ కూడా బ్రహ్మాండంగా రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటాను. అట్లనే శివం టు శివం రోడ్ కూడా దగ్గర 80-85% అయిపోవచ్చు. జస్ట్ ఆ కార్నర్లో కొద్దిగా కనెక్టివిటీ చేయాలి, కొన్ని ఇల్లులు తీసుకోవాలి. కాబట్టి దాన్ని ఈ February 10th ఓపెన్ చేద్దాం ఉన్నా కానీ కొంచెం కష్టంగా ఉంది. ఇట్ మే టేక్ అరౌండ్ 1.5 months ఎక్స్ట్రా. అండ్ కమింగ్ టు నెక్స్ట్, వి గాట్ క్లియరెన్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఫర్ ద క్లియరెన్స్ ఆఫ్ ద బిల్డింగ్. అక్కడ ఒక బిల్డింగ్ మాత్రమే కోర్టులో ఉండి అతను కొద్దిగా ఇబ్బంది ఉండింది. దాన్ని కూడా జీవో ఇచ్చేశారు. దానికి కూడా 5 కోట్ల చిల్లర ఇచ్చారు. దానికి అంత అమౌంట్ కూడా కోర్టు కట్టేసి తద్వారా అది కూడా నాకు తెలిసి ఈ February 10th లోపలే కొట్టేయమని చెప్పాం. అది కూడా గోయింగ్ హెడ్ దట్ ఈస్ క్లియర్డ్. అండ్ కమింగ్ టు MGM హాస్పిటల్ వెనకాల లోబాయి నుంచి వెనకని కనెక్ట్ చేసుకొని కనెక్ట్ చేస్తాం. దానికి కూడా ఇమీడియట్గా నేను రేపు కూర్చుంటాను. కూర్చొని దానికి కూడా క్లియరెన్స్ వచ్చేసింది. దాంట్లో దగ్గర ఒక 96 సెంట్ 90 సెంట్ మధ్య 2 ప్లాట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొని ఆ రోడ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసే